భయపడకండి, ఇప్పుడే భయంకరంగా ఉన్నాను. హలో, ఏంటి ఇలా చూసి పిచ్చోడు యూట్యూబ్లోకి వచ్చాడు అనుకుంటున్నారా? సో దేవుడి కోసం నేను పెంచుతున్నా. నెక్స్ట్ వీక్ మీకు వేరే ఛానల్లో అనేది బ్లాగ్స్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి, ట్రావెలింగ్ అండ్ చిన్న ట్రావెల్స్ కానీ అవన్నీ. సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనము ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ మనం కంట్రోల్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా కూడా. డిస్టెన్స్ లో ఉంటారు, సర్టన్ డిస్టెన్స్ మీరు వేరే ఊర్లో పనిచేస్తుంటారు, కానీ మీ పేరెంట్స్ అండ్ ఎవరైనా మొబైల్ కొత్తగా యూజ్ చేసే వాళ్ళకి మొబైల్ గురించి తెలియదు. సో దానికోసమే ఈ యాప్ చాలా మంది కార్పొరేట్ వరల్డ్స్ వాడుతుంటారు, బట్ మీటింగ్స్ అంటే అలానే చూస్తుంటారు. సో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ యాప్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నార్మల్ గా తెలుసు తెలీదు అన్నట్టు నేనైతే చేస్తున్నాను. యాప్ స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఇంకో ఫోన్ లో వచ్చేసి మీరు ఏదైతే రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లో వచ్చేసి మీకు క్విక్ సపోర్ట్ అనేది యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలా. ఇవన్నీ లింక్ డిస్ప్లేలో కనిపిస్తుంటాయి, లేకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. స్టెప్ వచ్చేసి మనకు మీరు ఖచ్చితంగా దీంట్లో అనేది లాగిన్ అయితే కంపల్సరీ చేసి పెట్టుకోండి. లేదంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా లాగిన్ చేయించేసుకోండి. ఐడి అనేది వస్తుంది. సో ఆ ఐడి క్విక్ సపోర్ట్ లో ఉంటుంది. ఆ క్విక్ సపోర్ట్ లో ఉన్న ఐడిని తీసుకెళ్ళి ఇక్కడ మనం టీమ్ వ్యూవర్ అనే దాంట్లోకి లింక్ చేసామంటే మీకు ఆటోమేటిక్ గా ఈ ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్ ని యూజ్ చేసేయడానికి యాక్సెస్ అనేది వస్తుంది. సో ఫస్ట్ లో మీరు ట్రస్టెడ్ డివైస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మీకు డైరెక్ట్ ఆటోమేటిక్ గా అదే రిజిస్ట్రేషన్ నెంబర్ తో యువర్ నెంబర్ ఉంటుంది కదా, ఐడి నెంబర్, ఆ నెంబర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో దాన్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇంకో మెయిల్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ కనెక్ట్ కాలేదు అంటే జస్ట్ మీరు ఒక టీమ్ వ్యూవర్ సపోర్ట్ అని ఉంటుంది. సో దాన్ని 2 మొబైల్స్ లో ఇన్స్టాల్ చేసి ఐడి నెంబర్స్ ఒకసారి చేంజ్ చేసుకొని కొట్టినారంటే మీకు కరెక్ట్ గా అది సెట్ అవుతుంది. అర్థం కాలేదు అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు తప్పకుండా నేను ఇంకో వీడియో అనేది దీనిపైన డీటెయిల్ గా చేస్తా. సో అంటే టుడేస్ వీడియో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు కదా? వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టే మీరే వాచ్ చూస్తారు. సో అంటే టుడేస్ వీడియోస్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీక్ లో మనము వీడియోస్ అని శంకర్శ్రీలో వస్తుంటాయి, నేను డిస్ప్లేలో వేస్తాను. అలానే డిస్క్రిప్షన్ లో కూడా ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటాము. సో అక్కడ నుంచి మీరు ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ వీక్ లో హెయిర్ కట్ అనేది గుడ్డులోకి చేంజ్ అయిపోతుంది. సో భయపడకండి, ఇప్పుడే భయంకరంగా ఉన్నాను. థ్యాంక్ యూ, బాయ్.